హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. మై నేమ్ ఇస్ షాన్ పాల్. ఈరోజు మనం బిగ్ బాస్ కి సంబంధించి అగ్ని పరీక్షలో టాప్ 15 ఓటింగ్ అయితే జరుగుతుంది. ఆ టాప్ 15లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ అనాలిసిస్ ఏంటి, ఎవరెవరికి ఎలా ఎలా పడుతున్నాయి అనేది నాకు ప్రాపర్గా తెలియదు. బట్ నా అంచనా ప్రకారం, నా అనాలిసిస్లో ఎవరెవరికి హై ఉండే ఛాన్సెస్ ఉంది అండ్ ఎందుకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరెవరికి హై లేదు అండ్ ఎవరెవరికి ఓట్లు వేస్తే బాగుంటుంది, లైక్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పబోతున్నాను. వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు ఈ లైను సర్లే, మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్, లైక్ అయితే కొట్టండి అండ్ దెన్ స్టార్ట్ వాచింగ్. నేను జస్ట్ పేర్లు మాత్రం నా ముందు పెట్టుకుంటున్నా, సో దట్ ఏంటంటే ఎవరిని మిస్ అవ్వను. సో దట్ ఈస్ బెట్. సో మాస్క్ మ్యాన్ హృదయ వచ్చేసి అండ్ నాకు తెలిసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఐ డోంట్ థింక్ హీ హ్యాజ్ అన్ అకౌంట్. ఒకవేళ ఉంటే కూడా వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండొచ్చు. కాకపోతే స్క్రీన్ స్పేస్ అనేది నిన్న ఆయనకి బాగానే వచ్చింది. మొన్న స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండే, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, లేకపోతే జనాలలో ఐ థింక్ హిల్ గో పాజిటివ్ ప్రాబబ్లీ. ఆయనకు నాకు తెలిసి ఓటింగ్ పర్సంటేజ్ నాకు తెలిసి తక్కువే ఉండొచ్చు. ఓటింగ్ ఎవరైనా వేయాలనుకుంటే మర్యాద మనీష్ అంట. ఈ మర్యాద మనీష్కి హరీష్ గారికి ఈ రెండు పేర్లలో నాకు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. సో ఎస్, ఎవరైనా మాస్క్ మ్యాన్కి వేయాలంటే వేయండి, బికాస్ ఆయన కూడా వెళ్తే బాగుంటుంది. సో నిఖిత, యూట్యూబర్ దివ్య నిఖిత, ఆమె నాకు తెలిసి ఆమెకి ఓటింగ్ బాగానే ఉండిండొచ్చు, బికాస్ ఆమెకు సోషల్ మీడియా ప్రొఫైల్ ఉంది. అట్ ది సేమ్ టైం ఆమె మాట్లాడింది తక్కువే కానీ కొంచెం ఇంపాక్ట్ఫుల్గా మాట్లాడింది అనిపించింది. ప్రాబబ్లీ అలాంటి క్యారెక్టర్కి కొంచెం మన అంటే ఐ మీన్ జనరలీ ఆమె కొంచెం ఎక్కువ ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆమె కొంచెం డైరెక్టర్ కూడా గుర్తుపట్టిండు అంటే ఆ పోర్ట్ఫోలియో కొంచెం హై అయింది ఆ రోజుకి, ఆ పర్టికులర్ డేకి. అండ్ నిన్న కూడా ఆమె కాంట్రడిక్ట్ చేసుకునేటప్పుడు ఆమె పాయింట్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా పెట్టడానికి ట్రై చేసింది. సో ఆబ్వియస్లీ జనాలకి ఇట్లాంటి వాళ్ళు ఉండాలి రాబాయ్ అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అనిపించింది. సో దివ్య నిఖిత అయితే పర్లేదు, బాగానే పడుతున్నాయి అనుకుంటున్నాను నేను ఓటింగ్స్. ఓకే, సో అండ్ కమింగ్ బ్యాక్ టు కల్కి, ఈమె ఐ డోంట్ థింక్ అంటే ఈమె కొంచెం అంటే నా జనరల్ అనాలిసిస్, నేను ఓటింగ్ పోల్స్ చూడలేదు అండ్ జనరల్లీ స్క్రీన్ స్పేస్ చూసి యాజ్ అన్ ఆడియన్ నాకు అనిపిస్తుంది, నేను చెప్పే ప్రయత్నం అనమాట ఇది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇందులో జెన్యూన్ ఉండొచ్చు, అదర్వైజ్ ఎక్కువ అవచ్చు, తక్కువ అవచ్చు, ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండొచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా. లేదు మీరు ఎవరెవరు ఏ ప్లేస్లో ఉంటారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి, లేదు మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏ 5 మెంబర్స్ బిగ్ బాస్లోకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుందో కూడా అది కూడా ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. 5-6 చూద్దాం అది లాస్ట్కి ఎట్లా వెళ్తుంది అనేది. అండ్ నాకు తెలిసి ఇద్దరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. మరి అది ఎలా ఎలిమినేట్ అయ్యారో, ఆ ఫార్మాట్ ఏంటి, సో బేసిక్గా ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఇప్పుడు మనం ఓటింగ్ వేయడం ఏంటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి, ఇది అసలు అర్థం కావట్లేదు నాకు. సో మళ్ళీ ఒకవేళ ఓటింగ్స్ బాగా పెరిగితే వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వచ్చే అవకాశం ఉందేమో మాకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ అండ్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. వాళ్ళు కూడా ఆల్రెడీ బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ప్రసన్న కుమార్ గారు హీఈస్ ఎలిమినేటెడ్ అండ్ ఐ థింక్ శ్వేత గారు కూడా అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ డిమాన్ పవన్ వచ్చిన రోజు బాగానే ఫిజికల్ టాస్క్లు అవి కానీ ఇంప్రెస్ చేశాడు. బయట 100K ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఆ అబ్బాయికి 100K ప్లస్ ఉంది. అండ్ ఐ థింక్ కొంచెం క్యూట్గా ఉన్నాడు అనిపించిన వాళ్ళు ప్రాబ్లీ ఓటింగ్ వేయచ్చు. హీఈస్ ఆల్సో డూయింగ్ వెల్ ఇన్ ఓటింగ్, అంటే పర్సంటేజ్ చెప్పలేం, బట్ ఓటింగ్ బాగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అబ్బాయికి కూడా. శ్వేతా శెట్టి, ఈమె కొంచెం నాకు తెలిసి ఈమె తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ అందుకే నాకు తెలిసి ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి ఒకవేళ శ్వేతా శెట్టి ఎవరన్నా రావాలి అనుకునేటట్టయితే ఖచ్చితంగా ఓటు వేసుకోరి. మిలిటరీ పవన్, సోల్జర్, ఈ అబ్బాయి కామనర్లానే ఉన్నాడు కానీ సోల్జర్ లాగా వచ్చిండు. హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫాలోయింగ్. ఏం స్క్రీన్ స్పేస్ ఉన్నా కానీ మనం హాట్స్టార్ నుంచి చూసిందే. కానీ ఇవాళ నాకు తెలిసి ఇవాళ మార్నింగ్ అనుకుంటా రాయల్ టెక్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, హీఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, 1 million ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్లో. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రమోట్ చేయించుకున్నాడు. సో అది బాగా రీచ్ వెళ్తుంది. సో ప్రాబ్లీ ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి మంచి ఓటింగ్స్ పడే అవకాశం ఉంది. నాకు తెలిసి ఆ ఓటింగ్స్ చూసే లెక్క దెబ్బకి టాప్ 1కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువే. చూద్దాం మరి డిమాండ్ పవన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడా అండ్ ఏంటి అనేది. సో డిమాండ్ పవన్ కాదు, మిలిటరీ పవన్.
సో దాలియాకి ఆమె స్క్రీన్ స్పేస్ చాలా తక్కువే ఉంది. ఒకవేళ ఉన్నది కూడా కొంచెం నెగిటివ్గా పోతుంది. ఆమెకు ఓటింగ్స్ పడే ఛాన్సెస్ తక్కువే. నెగిటివ్గా పోవడానికి రీజన్ ఏంటంటే సంచాలక్గా నిన్న కొంచెం షీ డిడ్ ఫెయిలియర్ అండ్ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువే ఉంది. అండ్ ఆమెని టీమ్స్లో కాకుండా సపరేట్గా పెట్టినప్పుడు కొంచెం సింపతి వర్కౌట్ అవుతారే ఈమె టీంలో లేదు కదా అని అనుకునే లోపే సంచాలక్గా రాంగ్గా చేసి ఆమె కొంచెం నెగిటివ్ అయిందనే చెప్పాలి. సో దాలియా ఐ థింక్ షీఈస్ హ్యావింగ్ లెస్ ఓటింగ్ కంపారిటివ్లీ. చూడండి, దాలియాకి ఎవరైనా వేసుకుంటే ఓటింగ్ వేసేసేయండి. అండ్ ప్రశాంత్, ఎవరి ప్రశాంత్? శ్రీకృష్ణనా? ఎవరి ప్రశాంత్? లాయర్ అంట. ఎవరి లాయర్? సరే, ఆయన పక్కన పెడదాం. ఎవరు ప్రశాంత్? ఎవరు? సర్లే. సో అనుషారత్నం, ఆమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంది. ఖచ్చితంగా ఆమెకు మంచి ఓటింగ్సే పడుతున్నాయని చెప్పాలి. అండ్ పర్సనలీ ఓటింగ్స్ కూడా నిన్న ఆమెకి వేసిన, ఇంకొకరికి వేస్తున్నా. సో బేసికల్లీ ఆమెకు కూడా ఓటింగ్స్ బాగానే పడతాయి ఖచ్చితంగా. కాకపోతే డేస్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే ఓటింగ్స్ అనేవి సోషల్ మీడియా ప్రొఫైల్ నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద స్క్రీన్ టైమ్ ఆన్ ద హాట్స్టార్ ఆర్ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ ఆన్ ద హాట్స్టార్ అవే డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే హాట్స్టార్లో చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఫాలోవర్స్ కన్నా. సో వాళ్ళు ఎలా ఓటింగ్స్ వేయగలిగితే కామనర్స్కి కూడా వీళ్ళందరికన్నా టాప్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్స్ కన్నా. రీజన్ బిహైండ్ ఏంటంటే ఒక కామనర్ బాగా పర్ఫామ్ చేసిండు హాట్స్టార్లో అని అన్నప్పుడు ఖచ్చితంగా హాట్స్టార్ చూసి వెళ్ళి ఓటింగ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది వీళ్ళ ఫాలోవర్స్ కన్నా. ఓకే, ఇప్పుడు 2 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే తిప్పి కొడితే మ్యాక్సిమం 20,000 మంది 30,000 మంది సపోర్ట్ చేస్తుండొచ్చు 10% వేసుకున్నా కానీ. ఓకే, అదనమాట మ్యాటర్. బట్ స్టిల్ చలో 50,000 మంది వేసుకున్నా కానీ 50,000 ఓట్లు అనుష గారు సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు. బట్ అగైన్ అది ఎన్ని లక్షల ఓట్లు ఉంటాయి యాక్చువల్లీ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ బిగ్ బాస్ రికార్డ్ స్థాయిలో ఓటింగ్స్ అయితే నమోదైనాయి. సో దట్ ఈస్ ఇట్. సో మర్యాద మదన్, అదే ఈ పేర్లు ఏం తప్పున్నాయి. మర్యాద మనీష్ రా భయ్. ఆల్ రైట్. సో మర్యాద మనీష్కి అయితే యాజ్ ఆఫ్ నౌ ఆయన కూడా కామనర్ లాగానే వచ్చాడు. అండ్ నిన్న దాన్ని బట్టి చూస్తే ఐ థింక్ ఆయనకి ఓటింగ్స్ పర్లేదు, బాగానే పడి ఉండొచ్చు. బట్ అగైన్ ఓటింగ్స్ బాగానే పడుతున్నప్పటికీ ఆయన తక్కువ నెంబర్స్లోనే ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ప్రాబ్లీ నిన్ననే ఆయనకి ఎక్కువ స్కోప్ వచ్చే ఛాన్సెస్ ఉండే. బట్ నిన్న అందరికన్నా ఎక్కువ స్కోప్ వచ్చింది. ఓటింగ్ పోల్స్లో ఎక్కువ అరే వారమై అనిపించుకుంది అయితే శ్రీజ. సో ప్రాబబ్లీ చూడాలి. స్టిల్ ఓటింగ్స్ పడుతున్నప్పటికీ ఆయన తక్కువ అంటే అందరిలో కొంచెం తక్కువ అంటే నెంబర్స్ 10-15 నుంచి 1 to 15 అంటే ఆయన కొంచెం అబోవ్ 5 ఉంటాడు ఖచ్చితంగా. సో శ్రేయ ఫ్రమ్ బెంగళూరు, అమ్మాయి 19 ఏజ్, షీఈ్ ఆల్సో కామనర్. ఆమె కూడా ఎక్కువ ఫాలోయింగ్ లేదు. అండ్ స్క్రీన్ స్పేస్ని బట్టి ఆమెను ఎక్కువ ఎంతమంది చూస్ చేసుకుంటుండొచ్చు, తక్కువే. ఆమె కూడా తక్కువే ఖచ్చితంగా. షాకిబ్, ఓకే, షాకిబ్ వచ్చేసి చాలా హై ఉంది ఆ అబ్బాయికి. ఎందుకంటే నాకు పర్సనల్ ఒపీనియన్ చాలా హై ఉంది. ఎందుకంటే ఆయన ఫోన్ టాస్క్లో కొంచెం రావాలి అనే కసిగా అనిపించి ఆ రోజు ప్లస్ అయ్యాడు. అట్ ది సేమ్ టైం నిన్న కల్కి విషయంలో ఆ అబ్బాయికి అన్ఫేర్ జరిగిందని అనిపించి ఆ అబ్బాయి ప్లస్ అయ్యాడు. అండ్ ప్రాబ్లీ అట్లా కొంచెం ఆ హై అయితే ఉంది. షాకిబ్ అనగానే చలో ఓట్లు వేయచ్చు అనిపిస్తుంది. లైక్ టాప్ 5లో ఆయనకి ఓటింగ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టాప్ 5 పొజిషన్స్లో ఉండే ఓటింగ్ జరుగుతుంది అబ్బాయికి, నా పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది. సో ప్రసన్న కుమార్ గారికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది పక్కా. ఎందుకంటే ఆయన పోర్ట్ఫోలియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా. అట్ ద సేమ్ టైం నిన్న కూడా ఆయనకి పాపం అన్యాయం జరిగింది. అట్ ద సేమ్ టైం అదే కాల్ టచ్ అవ్వలేదు రింగ్కి. బట్ దాలియా గేవ్ అ డెసిజన్ దట్ కాల్కి టచ్ అయింది అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం అన్యాయం జరిగింది అనిపించి ఓటింగ్స్ పడే ఛాన్సెస్ ఎక్కువే. సో టాప్ 5లో ప్రసన్న కుమార్ గారు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రియాకి కూడా మంచి ఓటింగ్ జరుగుతుంది. ఆమెకి బయట కొంచెం ఫాలోయింగ్ ఈ మధ్య చాలా ఎక్కువ పెరిగిపోతుంది. సో ప్రియాకి కూడా దమ్ము శ్రీజ అయితే టాప్ 5 ఖచ్చితంగా. ఎందుకంటే ఆమెకి ఇనీషియల్గా డే 1 నుంచి ఆమెకి చాలా ఇరిటేషన్ వాయిస్ వస్తుంది అనే పాయింట్లో కొంతమంది అనుకున్నప్పటికీ 90% వాళ్ళు బాగా పర్ఫామ్ చేసింది, బాగా హిలేరియస్గా నవ్వించింది అందరినీ
అనే పాజిటివ్ కార్నర్ ఉంది. అట్ ది సేమ్ టైం ఆమె నిన్న 2 సార్లు ఆమె కుడోస్ అని అనిపించుకుంది. ఒకటి ప్రసన్న కుమార్ గారిని 3 నుంచి 1కి పంపించడానికి కన్విన్స్ చేయగలిగింది. అట్ ది సేమ్ టైం సో శ్రీజ లాస్ట్లో స్టార్ తీసుకుంది, పర్ఫార్మెన్స్ బాగా చేసింది. 2 సార్లు ఫిజికల్గా కింద పడ్డా కానీ స్ట్రాంగ్గా నిలబడ్డది. షీఈస్ ద లాస్ట్ వన్ హూ వాస్ స్టాండింగ్ ఫ్రమ్ దాట్ గ్రూప్. బట్ స్టిల్ ఓడిపోయినా కానీ షీ డిడ్ హర్ బెస్ట్. అండ్ ఇంకొకటి సో మన అబ్దిజా కూడా ఆయన కుడోస్ చెప్పారు. బికాజ్ ఏంటంటే ఫస్ట్లో నేనే రెడ్ ఇచ్చాను, బట్ యూ ప్రూవ్ మీ రాంగ్, కీప్ ఇట్ అప్ అన్నట్టు ఆయన కూడా అన్నాడు. ఇట్ వాజ్ నైస్. సరే, అవన్నీ పక్కన పెడితే వీళ్ళల్లో ఇట్లా కొంతమంది తక్కువ ఓట్లు వచ్చే ఛాన్సెస్, కొంతమంది ఎక్కువ ఓట్లు వచ్చే ఛాన్సెస్లో ఈ అనాలిసిస్ అయితే నా నుంచి అయితే ఇలాంటి అనాలిసిస్ అయితే అనుకుంటున్నాను నేను. సో మీరు ఎవరైనా అనుకుంటున్నారు టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? సో అండ్ నిన్న జరిగిన టాస్క్లో ప్రసన్న కుమార్ గారికి ఎట్లయితే జరిగిందో అండ్ నాకు అన్ఫేర్ అనిపించింది. ఖచ్చితంగా మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతవరకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న ఉంటే లైక్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇఫ్ యూఆర్ లుకింగ్ అవుట్ ఫర్ బిగ్ బాస్ కాంటెంట్, మనం ఇక్కడ ఎవ్రీడే వీడియో పెడుతున్నాము. సో లెటెస్ట్ ఇప్పుడు మనకు నా డే బై డే రివ్యూస్ ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి మీరు రెగ్యులర్గా చూసినట్టయితే కమెంట్ చేయండి. ఏమైనా మార్చుకుని ఉంటే ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. చాలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం. టేక్ కేర్, బాయ్.